మై ఛానల్ ప్రవళికాస్ యూఎస్ఏ డైరీ. సో నేను ఈ రోజు బ్రెకెన్ రిడ్జ్ లో ఉన్నాను. స్కీయింగ్ చేయడానికి వస్తారనమాట. ఇటు చూస్తే అందరు స్కీ బోర్డ్స్ తీసుకొని వెళ్తారు. మేము మాత్రం ఊపుకుంటూ వచ్చాం. ఆ చేతిలో స్కీ బోర్డ్స్ లేవు, ఏం లేదు. వచ్చారు. ఓకే, విల్ సీ యూ అప్ దేర్. బాయ్. హే గైస్, సో ఇప్పుడే బ్రెకెన్ రిడ్జ్ అయిపోయింది. ఒక రౌండ్ ఇప్పుడు 5:30 అవుతుంది టైం. 5:30 అవుతుంది టైం. సో ఇవంతా గండోలు అంతా క్లోజ్ చేసేసారు. ఇక్కడంతా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళికాస్ యూఎస్ఏ డైరీస్. చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేసి. చాలా ఉంది కంటెంట్, కానీ ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది, అందుకే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను బ్రెకెన్ రిడ్జ్ వీడియో చేస్తున్నాను. సో మేము బ్రెకెన్ రిడ్జ్కి వెళ్ళామన్నమాట. సో నేను డెన్వర్లో ఉంటాను. డెన్వర్ నుంచి బ్రెకెన్ రిడ్జ్కి 2 hours. సో 12 o'clock అలా స్టార్ట్ అయ్యాము. 12 o'clockకి స్టార్ట్ అవుతే 2:30 అలా రీచ్ అయ్యామన్నమాట బ్రెకెన్ రిడ్జ్. చాలా బాగా అనిపించింది. ఇదే నా ఫస్ట్ టైం బ్రెకెన్ రిడ్జ్కి వెళ్ళటం. ఈ మౌంటైన్స్ ఇవన్నీ వ్యూస్ చాలా బాగుండే. సో ఫ్రెష్గా స్నో పడి ఉండే అనమాట ప్రీవియస్ డే. అందుకని చెప్పి చూసారా స్నో అంతా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో చాలా బాగా అనిపించింది. అంటే డెన్వర్లో ఎప్పుడు స్నో ఉంటుంది, కానీ ఈసారి ఈ సమ్మర్ వచ్చేసి నో స్నో. చాలా ప్లేసెస్లో స్నో పడింది, కానీ డెన్వర్లో మాత్రం చాలా తక్కువ. సో ఇవన్నీ స్కీయింగ్కి తీసుకొని ఉంటారు కదా, చాలా వరకు క్లోజ్ అయిపోయాయి అన్నమాట అవన్నీ. సో ఫ్రెష్గా స్నో పడడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది నాకు డెన్వర్. చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో రీచ్ అయిపోయామన్నమాట బ్రెకెన్ రిడ్జ్కి 3 o'clockకి. సో 3 o'clock ఏంటంటే 0.5 cents ఉంది ఇక్కడ పార్కింగ్. సో ఎవ్రీ అవర్ 0.5 cent అనమాట, చాలా తక్కువ. సో పార్క్ చేసేసుకొని ఇంకా గండోలా రైడ్ తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ గండోలా రైడ్స్. పైకి వెళ్ళాలి అంటే గండోలాలోనే వెళ్ళాలి. ఇది వచ్చేసి ఫ్రీ గండోలా. దీనికి ఏం ఛార్జ్ చేయరు. యూజువలీ చాలా ప్లేసెస్లో గండోలా రైడ్కి ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడైతే ఏం ఛార్జ్ చేయరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళికాస్ యూఎస్ఏ డైరీస్. సో ఇప్పుడు నేను బ్రెకెన్ రిడ్జ్లో ఉన్నాను. బ్రెకెన్ రిడ్జ్లో ఈ గండోలా రైడ్ తీసుకొని అటు వెళ్ళాలన్నమాట. అంతా క్రాస్ చేసి వెళ్ళాలి. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇదంతా క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి. వీఆర్ గోయింగ్ దేర్. Full packed. Hey guys, welcome back to my channel ప్రవళికాస్ యూఎస్ఏ డైరీ. సో నేను ఈరోజు బ్రెకెన్ రిడ్జ్లో ఉన్నాను. బ్రెకెన్ రిడ్జ్కి ఎందుకు వచ్చామంటే పైకి గండోలా రైడ్ ఎక్కేసి బ్రెకెన్ రిడ్జ్ చూద్దామని చెప్పొచ్చు. వెరీ బ్యూటిఫుల్ మౌంటైన్స్ కదా, చాలా బాగున్నాయి మౌంటైన్స్ అన్ని. సో అక్కడ అందరూ స్కీయింగ్ చేయడానికి వస్తారనమాట. ఇటు చూస్తే అందరు స్కీ బోర్డ్స్ తీసుకొని వెళ్తారు. మేము మాత్రం ఊపుకుంటూ వచ్చాం. ఆ చేతిలో స్కీ బోర్డ్స్ లేవు, ఏం లేదు. వచ్చారు. ఓకే, విల్ సీ యూ అప్ దేర్. సో కింద ఏముంటుంది అనమాట. సో గండోలాలో రైడ్ ఎక్కి పైకి వెళ్తేనే మనకి ఏమైనా వ్యూస్ ఉంటాయి. సో ఈ గండోలా రైడ్ వచ్చేసి 5 వరకు ఓపెన్ ఉండింది ఈరోజు. ఆ రోజు January 1st or 2nd వెళ్ళాము. ఆ రోజు 5 o'clock వరకు ఓపెన్ ఉండింది. దాని తర్వాత క్లోజ్ చేసేసారనమాట. సో పైకి స్టార్ట్ అయిపోయాము. సో గండోలా రైడ్ ఎన్నిసార్లైనా ఎక్కి దిగొచ్చు. బట్ మాకు ఒక్కసారే కుదిరింది, బికాస్ మేము 3 o'clock వచ్చాము. 5 o'clockకి గండోలా రైడ్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఈ గండోలా రైడ్లో ఏంటంటే
3 ఎంట్రీస్ ఉంటాయన్నమాట. 3 ప్లేసెస్‌లో డ్రాప్ అవ్వచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఎక్కింది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ స్టార్టింగ్ పాయింట్‌లో ఎక్కాక మనకి నెక్స్ట్ స్టాప్ వస్తదనమాట ఒకటి. అక్కడ కావాలంటే దిగొచ్చు. బట్ మేమైతే దిగలేదు. అక్కడ కూడా కొంచెం వ్యూస్ ఉంటాయి. చూడాలనుకుంటే చూడొచ్చు. దాని తర్వాత అలానే కంటిన్యూ చేసి సెకండ్ స్టాప్ కూడా దిగకుండా థర్డ్ స్టాప్ వచ్చేసి ఫైనల్ స్టాప్ ఇదనమాట. ఇక్కడ దిగాం కదా! ఇక్కడ ఫైనల్ స్టాప్. ఇక్కడ ఏంటంటే స్కీయింగ్ చేస్తారు. అందరూ స్కీయింగ్ కోసమే వస్తారనమాట. యూ కెన్ సీ చాలా మంది ఉన్నారు కదా! ఐ థింక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉండే అనుకుంటా ఆ రోజు. బికాజ్ స్నో ప్రీవియస్ డేనే పడింది కదా! సో, ఇక్కడ స్నో పడితే ఎగబడిపోతారు. ఫుల్ వచ్చేస్తారనమాట. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఆల్సో ఫ్రెష్ స్నోలో స్కీయింగ్ చేస్తే పెద్దగా హర్ట్ అవ్వరనమాట అని మా ఫ్రెండ్ చెప్పింది నాకు. సో, మా ఫ్రెండ్స్ కూడా స్కీయింగ్ చేస్తారు. సో, ఇక్కడ చాలా బాగుండే వ్యూ. ఎంతమంది స్కీయింగ్ చేస్తున్నారు చూడండి. నాది కూడా వన్ ఆఫ్ ద రిజల్యూషన్ అనమాట. కానీ ఎప్పుడు నేర్చుకుంటానో ఏంటో తెలీదు. బట్ ఈ ఇయర్ నేర్చుకోవాలనుకుంటున్నాను. జస్ట్ ఎంజాయ్ ద వ్యూస్. చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. చూడు ఎలా వస్తున్నారో ఒక్కొక్కరు. వామ్మో! తర్వాత పైన ఇక్కడ టీ బార్ అని చెప్పి బార్ ఉండిందనమాట. ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ దొరుకుతాయి. సో, ఇక్కడ బార్ కూడా ఫుల్‌గా ఉండింది. ఇక్కడ ఫుడ్ ఉంటదనమాట. సో, పైన బ్రెకెన్ రిడ్జ్‌లో ఇది ఉండటం చాలా గ్రేట్ అనుకున్నాను. బికాజ్ చాలా ప్లేసెస్‌లో ఉండదనమాట ఇలా. ఇక్కడే నేను చూసాననమాట. ఫుడ్ ఉంది, డ్రింక్స్ ఉన్నాయి. అన్నీ మంచిగా చాలా పార్టీ ప్లేస్‌లా అనిపించింది. ఒక 5 మినిట్స్ అలా. ఇంక అయిపోయింది. సో, ఇంకా బ్రెకెన్ రిడ్జ్ చూసేసుకున్నామనమాట. కానీ నైట్ వ్యూ అయితే చాలా 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 బాగుండింది. సో, ఈ టైమ్ ల్యాప్స్‌లో చూస్తున్నారు కదా! నైట్ వ్యూ చాలా బాగుంది. ఫుల్ కలర్‌ఫుల్‌గా అనిపించిందనమాట ఈ స్నో అండ్ లైట్స్‌లో. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. And if you are still watching my video, thank you so much for watching. And I'll see you in our next video. Thank you. Bye-bye. హే గైస్, సో ఇప్పుడే బ్రెకెన్ రిడ్జ్‌ది అయిపోయింది. ఇంకా ఒక రౌండ్. ఇప్పుడు 5:30 అవుతుంది టైం. 5:30 అవుతుంది టైం. సో ఇవంతా గండోలా అంతా క్లోజ్ చేసేసారు ఇక్కడంతా. సో ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ బీయింగ్ హియర్. నేను కూడా అందరికీ సజెస్ట్ చేస్తాను. బట్ మార్నింగ్ రాకుండా ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock అలా వచ్చి 5 లోపు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. స్కీయింగ్ నేర్చుకోవాలి. That's it for this video. Thank you. Bye bye. See you.